మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో ఎంత దుర్మార్గంగా పైచాచిక ఆనందం అనుభవిస్తూ ఆయన ఫోటోలను షేర్ చేస్తూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటే ఇంతకన్నా చింతించాల్సిన విషయం ఇంకోటి ఉండదు. చూసారా, బాలశ్రీ త్రిశూల్ అంట. మీరు అనొచ్చు గతంలో కూడా చేశారు కదా అని గతంలో చేసినప్పుడు కూడా ఖండించాం, ఇప్పుడు కూడా ఖండిస్తున్నాం. ఒక మాజీ ముఖ్యమంత్రిపై రాష్ట్రంలో సంస్కరణలు తీసుకువచ్చిన ఒక గొప్ప వ్యక్తిపై జరుగుతున్న దాడిని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లే, ఆయన ఎంకరేజ్మెంట్ వల్లే వాళ్ళ కార్యకర్తలు ఈ విధంగా చేస్తున్నారు అని గట్టిగా చెప్పగలం. ఉదాహరణలు కూడా చెప్పగలం. గొడ్డలి పార్టీ అంటూ, జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ, పైచాచిక ఆనందం పొందుతూ జగన్మోహన్ రెడ్డిపై వివిధ సభల్లో చంద్రబాబు గారు చేస్తున్న దుర్మార్గమైన ప్రచారమే అందుకు ఉదాహరణ. ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయాల్సిన వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో అంటే వాళ్ళ నాయకులు కూడా అట్లే అంటారు, వాళ్ళ కార్యకర్తలు కూడా మన నాయకుడు అంటున్నారు కాబట్టి అలాగే ఫాలో అవుతారు. ఏ ఆధారాలు లేకుండా, ఎటువంటి కేసులు పెట్టకుండా ఒక వ్యక్తిపై వ్యక్తిత్వ హననం చేస్తూ నిరాధారమైన వార్తల్ని, దుర్మార్గమైన ప్రచారాలని ఆ వ్యక్తికి అంటగడుతూ ప్రచారం చేస్తూ ఆ వ్యక్తి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక మాజీ ముఖ్యమంత్రిగా అగౌరవపరచడమే. జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి అంటే మామూలు ముఖ్యమంత్రి కాదు. ఆయన భారతదేశంలో విద్యారంగానికి, వైద్య రంగానికి ఎనలేని సేవలు చేసి సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప సంస్కరణవేత్త జగన్మోహన్ రెడ్డి. గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ ద్వారా గ్రామంలో కూడా ప్రజలందరికీ అందుబాటులోకి పరిపాలన ప్రజల వద్దకు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గ్రామ సచివాలయాల ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా విద్యా వ్యవస్థలోనే కాదు సమాజంలో కూడా సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఇంటింటికి వెళ్ళి మీకు ఏం కావాలి, మీ ఇంట్లో అర్హుడైన పేదవాడు ఎవరైనా ఉన్నారా చెప్పండి, నోట్ చేసుకుంటాం. ఎవరైనా అవ్వాతాతకి వృద్ధాప్య పింఛన్ రాలేదా అని వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి అడిగి తెలుసుకుని సంక్షేమ పథకాలు అందించిన గొప్ప సంస్కరణవేత్త జగన్మోహన్ రెడ్డి. ప్రతి గ్రామంలో సచివాలయాలు మరియు విలేజ్ హెల్త్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల ద్వారా అటు విద్యారంగంలోనే కాదు వైద్య రంగంలో కూడా ఎనలేని సంస్కరణలు తీసుకువస్తూ రైతులకు ఎరువులు, విత్తనాలు కానుండి వ్యవసాయ రంగంలో కావలసిన సంస్కరణలు కూడా రైతులకు అందుబాటులోకి రైతు భరోసా కేంద్రాల ద్వారా తీసుకువచ్చిన గొప్ప సాంఘిక సంస్కరణవేత్త జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇంతకు ముందు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలే? చంద్రబాబు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ రోజైనా సచివాలయ వ్యవస్థ తీసుకురావాలని కానీ, వాలంటరీ వ్యవస్థ తీసుకురావాలని కానీ, ప్రజల వద్దకు వెళ్ళి మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగిన దాఖలాలు అంతకు ముందు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా సంస్కరణలు తీసుకువచ్చి ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చాడు. అదేవిధంగా నిరుద్యోగులకు ఆయన చేసిన సేవలు, సచివాలయ వ్యవస్థ ద్వారా 1,36,000 ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటరీ వ్యవస్థ ద్వారా 2,60,000 మందికి ఉపాధి కల్పించాడు. వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు ఇచ్చాడు. 18 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులన్నీ కూడా ఆయన భర్తీ చేయటం జరిగింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయటం జరిగింది. తీర ప్రాంతాన్ని గొప్పగా మనం వినియోగించుకోవాలి అని ఓడరేవులు, 4 ఓడరేవుల నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. తీర ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తే ఎంతోమందికి, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అని గొప్పగా ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టి 7 మెడికల్ కాలేజీలను 2 సంవత్సరాలకు పూర్తి చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
మెడికల్ కాలేజీల ద్వారా ఉచితంగా విద్యతో పాటు ఉచితంగా వైద్యాన్ని కూడా అందించవచ్చు, కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించవచ్చు అని సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మద్యం పాలసీ ద్వారా గవర్నమెంట్ షాపుల ద్వారా మద్యం అమ్మితే బెల్ట్ షాపులను అరికట్టచ్చు, టైమింగ్స్ మెయింటైన్ చేసి ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మద్యం అమ్మితే అఘాయిత్యాలు జరగవు, గలాటాలు జరగవు, మహిళలకు రక్షణ ఉంటుంది అని గొప్పగా ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో ఆయన నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న బడులన్నింటినీ కూడా బాగు చేయటం జరిగింది, మౌలిక వసతులు ఏర్పాటు చేయటం జరిగింది, ఇంగ్లీష్ మీడియం విద్య అందించడం జరిగింది ప్రభుత్వ బడుల్లో. ప్రైవేటు బడుల్లో కన్నా ప్రభుత్వ బడుల్లోనే బాగా చదువు చెప్తున్నారా అని ఆయన విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చి సెంట్రల్ సిలబస్ కూడా మన ప్రభుత్వ బడుల్లో ప్రవేశపెట్టడం జరిగింది. విద్యా వ్యవస్థ, వైద్య రంగంలో ఎనలేని సేవలు చేస్తూ గ్రామంలో కూడా ఉచితంగా 108 ద్వారా 104 ద్వారా మందులు అందిస్తూ సేవలు చేస్తూ 1750 108 104 వాహనాలను కొనుగోలు చేసి ప్రజల వద్దకు పంపించి వైద్య సేవలు అందించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని ఈరోజు మీ నీచమైన పైచాచిక ఆనందంతో ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ ఈ విధంగా పైచాచిక ఆనందం పొందుతారా? ఇది ముమ్మాటికి కూడా చంద్రబాబు గారు ఇచ్చిన చనువే కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి.